స్టోరీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నలుగురు ఫ్రెండ్స్‌కి జరిగిన కాలరాత్రి. వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. నా పేరు అక్షయ్. ఇక నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక హర్రర్ షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాం. అందుకని మేము ఈరోజు నైట్ ఒక హాంటెడ్‌గా ఉండే హౌస్‌కి వెళ్దాం అనుకున్నాం. ఒకవేళ ఆ హౌస్ మాకు నచ్చినట్టయితే అక్కడే షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తాం. ఇక మేము మొత్తం నలుగురం. 2 అబ్బాయిలు అండ్ 2 అమ్మాయిలు. ఇక నా పేరు అక్షయ్, వాడి పేరు సంజు అండ్ మా ఇద్దరు లేడీ ఫ్రెండ్స్ పేరు కీర్తన అండ్ ఆర్తి. సాయంత్రం 6 గంటలు. ఇక నేను మా ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఏంటి వీళ్ళు ఈరోజు ఇంత లేట్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటున్నా. అప్పుడే ఒక కార్ హారన్ సౌండ్. చూస్తే వాళ్ళు వచ్చారు. ఇక సంజుతో, ఏంట్రా ఇంత లేట్ చేశారు అంటే సంజు, ఎక్కడా ఈ కీర్తన వల్ల 2 గంటలు టైం వేస్ట్ చేసింది. ఎట్లా వచ్చే దారిలో ఆర్తి కనపడంతో ఎక్కించుకొని వచ్చేసరికి ఇంత టైం పట్టింది. కీర్తన, హలో సార్ ఆగండి, మిమ్మల్ని మధ్యాహ్నం రమ్మంటే సాయంత్రం 4కి వచ్చారు. ఇక అప్పుడే ఆర్తి, ఇలానే మాట్లాడుకుంటూ ఉందామా లేదా బయలుదేరదామా అని అనడంతో ఇక నలుగురం కారులో కూర్చొని బయలుదేరాము. నేను మాట్లాడుతూ, అరే మధ్యాహ్నం వెళ్ళి నైట్కి వద్దాం అనుకున్నాం, ఇప్పుడు చూస్తే దాదాపు నైట్కి బయలుదేరాల్సి వచ్చింది, ఏంటి పరిస్థితి అనగా సంజు, అయితే నైట్కి అక్కడే ఉందాం. అప్పుడే ఆర్తి, వామ్మో నైట్కే, కొత్త ప్లేస్లో అలాగ ఉంటామా అంది. సర్లే అక్కడికి వెళ్ళి తర్వాత చూద్దాంలే అని కీర్తన అంది. అందరం నవ్వుకుంటూ కారులో వెళ్తుండగా స్లోగా కార్ బ్రేక్ డౌన్ అయింది. ఇక నేను, ఏమైందిరా సంజు అని అడగ్గా, ఏమో తెలీదు అని కార్ నుండి బయటకు దిగి చెక్ చేస్తున్నాడు. ఇక మేము కూడా కార్ దిగి రోడ్ని చూస్తుండగా దాదాపు టైం 9:30 అయింది. ఇక రోడ్డు మొత్తం చాలా సైలెంట్గా అండ్ చీకటిగా ఉంది. అప్పుడు దూరం నుంచి ఏవో శబ్దాలు. చిన్నగా సౌండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అప్పుడు అటువైపు చూస్తే ఎవరో సైకిల్ మీదగా వస్తూ ఉన్నారు. అప్పుడు అతను మా దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగాడు. ఇక నేను, కార్ బ్రేక్ డౌన్ అయింది సార్, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న విల్లాకి వెళ్ళాలి. అప్పుడు ఆయన, ఏంటి విల్లాకే, అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం, కాబట్టి ఇప్పుడే మీరు తిరిగి వెనక్కి వెళ్ళిపోండి అని అన్నాడు. సంజు నవ్వుతూ, మేము ఆ హాంటెడ్ హౌస్కి వెళ్ళడానికి ఒక హాంటెడ్ షార్ట్ ఫిల్మ్ తీయడానికిలే అని నవ్వుతూ అన్నాడు. ఇక సంజు కార్ స్టార్ట్ చేయడానికి చూస్తే చిన్నగా కార్ స్టార్ట్ అయింది. ఇక అందరం కార్లో కూర్చున్నాం. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. నేను ఒకసారి వెనక్కి తిరిగి చూడగా అతను మమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నాడు. నాకేం అర్థం కాలేదు. ప్రయాణం తర్వాత మేము ఆ హౌస్ ముందే ఉన్నాం. కీర్తన హౌస్ను చూస్తూ, అబ్బా మనం షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఇది పర్ఫెక్ట్ హౌస్ అని అంది. ఆ హౌస్ ముందు చాలా పెద్ద గేట్లు ఉన్నాయి. ఇక ఓపెన్ చేస్తే తుప్పు పట్టిన గేట్లు కాబట్టి చాలా పెద్ద సౌండ్ వచ్చాయి. మొత్తం నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఆ సౌండ్కి గుండెల్లో తెలియని అలజడి మొదలైంది. ఇక అందరం ఇంటి దగ్గరికి వెళ్తుండగా మా అడుగుల శబ్దాలు మాకే వినిపిస్తున్నాయి. నాకు ఒక డౌట్ వచ్చింది. సంజుతో అడిగాను, ఒరే హౌస్ దగ్గరికి వచ్చాం కానీ హౌస్ తాళాలు ఎక్కడా అని అడగగా, ఒరే నేను ఓనర్ని కలిశాను కానీ తాళాలు తీసుకురావడం మర్చిపోయాను అని అన్నాడు. కీర్తన అండ్ ఆర్తి, ఏంటి తాళాలు మర్చిపోయావా, నువ్వు ఒక్క పని సక్రమంగా చెయ్యవు. ఇక మేమేం చెయ్యాలో మాకేం అర్థం కావట్లేదు. అప్పుడే ఒక పెద్ద శబ్దం. చిన్నగా తలుపులు దానికై అవే తెరుచుకున్నాయి. మాకేం అర్థం కాలేదు. సంజు ఇలా అన్నాడు, పాతవి కదా, తుప్పు పట్టి ఇలా జరిగినట్టున్నాయిలే. లోపలికి వెళ్ళాం. నాకెందుకో అడుగు పెట్టంగానే గుండెల్లో తెలియని భయం మొదలైంది. సంజు, మనం తీసే షార్ట్ ఫిలింకి ఈ హౌస్ చాలా బాగా సూట్ అవుతుంది. ఇక అందరం హౌస్ చూస్తూ ఉండగా ఎక్కడి నుంచో దూరంగా గజ్జల సౌండ్. ఆ సౌండ్స్ వినడంతో మా ముఖంలో ముచ్చమటలు పట్టాయి. మనం తప్ప ఈ హౌస్లో ఎవరూ లేరు కదా అనుకుంటున్నాం. అప్పుడే వెనక నుండి దూరంగా ఎవరో పాడుతున్న సౌండ్ వినిపిస్తూ ఉంది. తన, రేయ్ ఇక్కడేదో టెర్రర్ ఫీలింగ్ వస్తుందిరా, మనం వెనక్కి వెళ్ళిపోదామని వెనక్కి తిరగగానే మా ముందు కనిపించిన దానికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అక్కడ చూస్తే
డోర్ లేదు, మొత్తం గోడే. ఆర్తి, ఏంట్రా డోర్ కనపడట్లేదు అని అరుస్తూ ఉంది. సంజు, ఏయ్ మేము చూస్తున్నాం కదా, ఎందుకు అరుస్తూ ఉన్నావని అరిచాడు. ఆర్తి, అతను చెప్తూ ఉన్నాడు వెళ్ళకండి అని, మీరే వినలేదు. ఇక ఆర్తి, కొద్దిసేపు గుమ్ముగుండు, మాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అని నేను అన్నాను. ఏం చెయ్యాలో అర్థం కాని టైంలో పైనుండి మ్యూజిక్ సౌండ్ వినిపిస్తూ ఉంది. సరే పైకి వెళ్ళి చూద్దాం పదండి అని నేను అన్నాను. ఆర్తి, ఏంటి పైకే, నీకేమైనా పిచ్చే అనగా, ఇక్కడే ఎంతసేపు ఉంటాం, పైకి వెళ్ళి చూస్తే కదా ఏంటో తెలిసేది అని నేను అన్నాను. వద్దు అక్షయ్, వద్దు ప్లీజ్ అని ఆర్తి అంటుంది. సర్లే మీరు ఇక్కడే ఉండండి, నేను చూసి వస్తా. కీర్తన, నువ్వు ఒక్కడివే పైకి వెళ్ళడం మంచిది కాదు, నేను వస్తా అంది. ఇక మేమిద్దరం చిన్నగా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తున్నాం. పైనుండి సౌండ్ పెరుగుతూ ఉంది. ఇక ఆ డోర్ చిన్నగా ఓపెన్ చేసి చూస్తే సడన్గా పియానో సౌండ్ ఆగిపోయింది. ఇక మేము రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే పియానో అక్కడే ఉంది, కానీ అక్కడ మనుషులు ఎవ్వరూ లేరు. కానీ రూమ్ బయట నుంచి ఎవరివో అడుగుల సౌండ్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఇక మేమిద్దరం పరిగెత్తుకుంటూ కటన్ల వెనక దాక్కున్నాం. ఇప్పుడే ఏదో నీడ లోపలికి వచ్చి పియానో వాయిస్తూ ఉంది. ఒక విచిత్రం ఏంటంటే ఆ నీడకి తల లేదు. మా గుండెల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. మా హార్ట్ బీట్ సౌండ్ మాకే వినిపిస్తూ ఉంది. ఇక నా పక్క నుంచి ఎవరో గట్టిగా శ్వాస పీల్చుకుంటున్న సౌండ్. స్లోగా తల తిప్పి చూస్తే అక్కడ అదే తలలేని నీడ నా పక్కనే ఉంది. ఇక మేమిద్దరం ఆ రూమ్ నుండి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చాం. కానీ కింద ఆర్తి అండ్ సంజు ఎక్కడా కనపడలేదు. పక్కన రూమ్లో నుంచి తలుపులు కొడుతున్న సౌండ్. చిన్నగా అక్కడికి వెళ్ళి తలుపులు తీయగా లోపల నుంచి సంజు అండ్ ఆర్తి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు. ఏంట్రా ఏమైంది అని సంజుని అడగగా, ఆ రూమ్లో ఒక తలలేని ఆత్మ ఉందిరా అని అన్నాడు. సేమ్ పైన కూడా ఒక తలలేని దెయ్యం ఉందిరా అని నేను చెప్పాను. ఎవరో మెట్ల నుంచి దిగి వస్తున్న సౌండ్. ఆ సౌండ్ మా దగ్గరికి వస్తూ ఉంది. ఆ సౌండ్ మా దగ్గరికే వస్తుంది. మేమందరం బిక్కు బిక్కుమని ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకొని ఉన్నాం. ఇప్పుడే విల్లాలో పెద్ద పెద్ద శబ్దాలు. దానివల్ల మా చెవుల్లో చిల్లులు పడినట్టు అనిపించింది. దాంతో మేమందరం స్పృహ తప్పాం. ఇక ఉదయం అయింది. ఆర్తి, అక్షయ్ పైకి లేయి అంటుంది. ఇక నేను చిన్నగా పైకి లేచిన తర్వాత మా ఎదురుగా ఉన్న డోర్ ద్వారా బయటకు వచ్చాం. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా కారు ఎక్కి ఇంటికి బయలుదేరాం. మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న బాధపడుతూ ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడగగా, ఏమిరా మీ ఫోన్ చేస్తూ ఉంటే ఒక్కరిది కూడా కలవట్లేదు, అసలు ఏమైంది అని నేను అడగగా, అమ్మ ఇలా ఉంది, ఆర్తి నిన్న మధ్యాహ్నం యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఆర్తి చనిపోవడం ఏంది, మాతోనే ఉంది కదా, ఇదిగో ఇప్పుడే పక్కన అని ఒక్కసారి చూస్తే అక్కడ ఆర్తి లేదు. నాకు మా ఫ్రెండ్స్కి ఏం అర్థం కాలేదు. ఇక ఆర్తి ఇంటికి వెళ్ళి చూడగా నిజంగానే తను యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఇంకా అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు చేసి బయటికి వచ్చేసాం. కొన్ని రోజుల తర్వాత అర్థమైంది ఆర్తి నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిందని. అందుకే తను చనిపోయిన తన ఆత్మ నాకు ప్రమాదం అని నాతోనే ఉంది, నన్ను కాపాడుకుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్తో కలుద్దాం.